హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా గోదావరి అమ్మాయి. మా గోదావరి జిల్లాల్లోనూ సంక్రాంతి సందడి మొదలైపోయిందండి. సంక్రాంతి అంటేనే పిండి వంటలు గుమగుమలాడుతూ మొదలవుతాయి కదా. అయితే ఈ జంతువులు పర్ఫెక్ట్ కొలతలతోనూ టిప్స్తోనూ ఎలా వండాలి ఏంటనేది చెప్పి చేస్తున్నానండి. చూసారు కదా జంతువులు ఎంత బాగున్నాయి, అసలు క్రిస్పీగా గుల్లగా చాలా బాగున్నాయండి. అయితే ఇందులో నేను వెన్నపూస వేసి పిండి కలుపుతామండి, అందుకనే జంతువులు చాలా కమ్మగా ఉంటాయి. అయితే మేము కిలో బియ్యం తీసుకుంటే ఒక అరకిలో పచ్చనిపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసి ఇలా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుని మిల్లి పట్టించుకోవాలి. ఇలాగ పిండిలోనూ ఒక 2 స్పూన్స్ వాముని బాగా చేతితోటి నలిపి వేసుకోవాలి. వేసుకుని ఒక పావు స్పూను కారము, పచ్చికారం అండి ఇది, ఒక పావు స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం పిండంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇగోండి వెన్నపూస, ఇది ఇంట్లో తీసిన వెన్నపూసేనండి. చక్కగా ఈ పిండిలో మొత్తం బాగా కలిపేటట్టు కలుపుకోవాలి. ఇలా వెన్నపూస వేయటం వల్ల జంతువులు గుల్లగా ఉంటాయి, తినేటప్పుడు చాలా కమ్మగా తగులుతాయండి, నోటికి చాలా బాగుంటాయి. చూసారు కదా వెన్నపూస కలిపాక ఇలా పిండి ముద్ద కింద అయితే మనకు పర్ఫెక్ట్గా వెన్నపూస కలిసినట్టండి. ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఇవి చల్ల వాటర్, కూలింగ్ వాటరే, మామూలు నార్మల్ వాటరే ఇవి. ఈ వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. హాట్ వాటర్ అయితే ఏం అవసరం లేదండి. ఈ విధంగా చక్క పిండిని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ కాకుండా చూస్తూ కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకూడదు. ఇలా కలుపుకొని పిండి అంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. వాటర్ ఎన్నైతే అవసరం అవుతాయని చూస్తూ పోసుకోవాలండి. కానీ పిండి కలిపేటప్పుడు కూడా అసలు ఎక్కడ ముద్దల ముద్దల కింద లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి సాఫ్ట్గా. చూసారు కదా ఎంత బాగుందో, సాఫ్ట్గా అలాగే కలుపుకోవాలి. అప్పుడే మనకి జంతికలు గుల్లగా వస్తాయి. అతి గట్టిగా కూడా కలుపుకోకూడదు, అలా అని బాగా లూజ్గా కూడా కలపకూడదండి, సరిసమానంగా కలుపుకోవాలి. పిండి ఆరుకుంటే ఇలా మూత పెట్టుకోవాలండి. పిండి ఆరిపోతే మళ్ళీ మనకి జంతికలు గట్టిగా వస్తాయి. అందుకని పిండి ఆరకుండా మనము ఇలా జంతికలు గిద్దలో పెట్టుకుని వేసుకోవాలి, జంతికని పిండుకోవాలి. అయితే మనం ఇలా జంతికని పిండుకున్నప్పుడల్లా ప్లేట్ మాత్రం మూత పెట్టుకోవాలండి. పిండి మీద పెట్టుకుంటేనే మనకి పిండి ఆరకుండా బాగా ఉంటుంది. చూడండి ఇంకోండి, నూనె వేసుకుని బాగా నూనె కాగాక మనం జంతికని వేసుకోవాలి. వేసుకుంటే చూడండి వెలగ వేగుతున్నాయో, ఇలాగ ఒక్కొక్కటిగా మనం మొత్తం అన్నీ వేసుకోవాలి. పొయ్యి కూడా ఎక్కువ మంట పెట్టుకోకూడదండి, చిన్న మంట మీద మనం జంతికలు వేపుకోవాలి. లేదంటే కలర్ వచ్చేస్తే కానీ లోపల పచ్చిగా ఉంటుంది పిండి. అందుకని మనం చిన్నగా పొయ్యి మంట పెట్టుకుంటూ రెండు వైపులు ఇలా తిప్పుతూ జంతికల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇలాగా అటు ఇటు కూడా తిప్పుతూ మధ్య మధ్యలోనూ తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి పర్ఫెక్ట్గా వేగినాయి. ఇలా నురగంతా ఆగిపోయిన తర్వాత మనకి బాగా పర్ఫెక్ట్గా వేగినట్టండి. తొలిగొంటగా వేసిన జంతికైతే పొయ్యి దగ్గర పెట్టేస్తాము. ఇదిగోండి మిగతా వేగినవి అన్నీ ఇలాగ తీసుకోవాలి. ఇలా చిల్లుల బుట్టలో తీసుకోవాలండి. చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా వేగినాయో. ఇలాగ నురగ రావడం ఆగిపోతే ఇంకా పర్ఫెక్ట్గా జంతిక మనకి వేగినట్టే. ఇంకా ఎమ్మటే తీసేయాలి, లేదనుకుంటే బాగా విరగేగిపోతాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసేయాలండి. చూసారా ఎంత బాగున్నాయి, అసలు చూస్తానికి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మా గోదావరి జిల్లాల్లోనూ సంక్రాంతి అంటే పిండి వంటల్లోనూ అరిసెలు, జంతికలు చాలా ఇంపార్టెంట్ ఇస్తారండి. అలాగే ఇంకా బ్యాచ్ల వారి కింద మనం కలుపుకున్న పిండి అంతా కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి. మనకి కళాయికి ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలండి. ఇరికిచ్చి వేయకుండా ఒక 4-5 కింద వేసుకుని బ్యాచ్ల వారి కింద వేపుకోవాలండి. కట్టెల పొయ్యి మీద చేస్తాం కదండి, జంతికలు వేగడానికి కొంచెం సమయం పట్టుద్ది. జాయిగా వేపుకోవాలి, అవి వేపితేనే అవి బాగా వేగుతాయండి. వెన్నపూస, పచ్చెనగపప్పు వేయటం వల్ల జంతికలు మాత్రం నవిలేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి. అసలు ఆ కమ్మదనము, ఆ కారపు, మామూలుగా మనము జంతికలు వెన్నపూస వేసిన టేస్ట్ అయితే సపరేట్గా కంపల్సరీ తెలుసుద్దండి. ఎందుకంటే ఆ వెన్నపూస వేయటం వల్ల చాలా గుల్లగా కూడా ఉంటాయి. ఇలాగ మనం జంతికలన్నీ కూడా జాయిగా, కాకపోతే వేగటానికి కొంచెం టైం పడతాయండి. అవి అటు ఇటు తిప్పుతూనే ఉండాలి మనము, వేగుతున్నాయి కదని వదిలేకూడదు, ఎందుకంటే మాడిపోతాయి. ఇదిగో చూసారా కలర్ చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత బాగా వేగాయి అని. ఈ విధంగా వేపుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మా గోదావరి జిల్లాల్లోనూ సంక్రాంతి అంటేనే సందడితో పాటు పిండి వంటలు చేయటంలో మాత్రం మా గోదావరి వాళ్ళు కొట్టింది పేరండి.
ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బ్యాచ్ల కింద వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలాగా 4 వేసి 5 వేసి చేసుకోవాలండి. చేసుకుంటే బాగుంటాయి. ఇదిగోండి, ఇదే జంతికలు గిద్ద. మేము వీటితోనే ఎక్కువ చేస్తారండి మా పెద్దవాళ్ళు. మేము ఇలాగే చేసుకుంటాము. ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఇదిగోండి, లూజుగా చూసారా, పిండి ఎంత లూజుగా పడుతుందో అంత లూజుగా కలిపితేనే మనకి జంతికలు బాగా గుల్లగా వస్తాయండి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ లూజుగా కాదు, సమానంగా కలుపుకోవాలి, అప్పుడే బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఇదిగోండి, చూడండి ఎంత బాగా వస్తున్నాయి అసలు జంతికలు. ఇలాగా బ్యాచ్ల కింద మనం ఫ్రై చేసుకుంటామేనండి. కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. టైం పట్టినా తినేటప్పుడు బాగుంటాయి కదండి, అందుకని టైం పట్టినా కూడా జాయిగా వేపుకుంటూ ఉండాలి. మీకు సంక్రాంతి పంటకి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మొత్తము జంతికలన్నీ వేగిన తర్వాత ఇవిగోండి ఈ విధంగా ఉన్నాయి. చూసారు ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చాయో. ఇలాగా మీరు నేను చెప్పిన టిప్స్ తోటి జంతికలు ఈ విధంగా ట్రై చేశారంటే ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వండుకుంటారండి. అంత రుచిగా ఉంటాయి, అంత క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇంకోండి చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. జస్ట్ చేతితోటి ఇలాగంటే చాలు అలాగా పగులుతుంది కదా జంతికు, ఆ విధంగా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.